హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చాను. ఈరోజు నేను మసాలా అంటే బంగాళాదుంపలు ముందుగా ఉడకబెట్టేసుకోండి. చిన్న బంగాళాదుంపలు ఉడకబెట్టేసుకొని తొక్క తీసుకొని పక్కన ఉంచుకోండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు, గసగసాలు, జీలకర్ర, సోంపు, బిర్యానీ ఆకు, లవంగాలు 2, మిరియాలు కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అందులోనే ఎల్లుల్లి అల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒకసారి జీడిపప్పు, నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మన దుంపలు ఉడకబెట్టుకున్న దుంపల్ని తొక్క తీసుకొని చిన్న ఘాటులా పెట్టుకొని నూనె వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. అది ఈ లోపల మనకు మిక్సీ చేసుకున్న దాంట్లోనే ఉల్లిపాయ, టమాటా 2 వేసుకోండి. అందులోనే పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి గసగసాలు ఉంటాయి కాబట్టి అవి గింజల్లా ఉండిపోతే అందుకే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది కూర. ఇప్పుడు దుంపలు వేగిపోయాయి కాబట్టి మనకి దుంపలు ఇలా ఎర్రగా వేగాలండి. వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని అదే పెనంలో మనం కూరకు కూడా ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మనం మిక్సీ చేసుకున్న మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా వేగనివ్వండి. అందులోనే టేస్ట్కి తగ్గ కారం, ఉప్పు కూడా వేసుకోండి. ఇది టేస్టింగ్ సాల్ట్ అండి. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కూర. మీకు బిర్యానీ టేస్ట్ వస్తుందండి. అలాగే ఇందులో వేగాక కారం ముద్ద వేగాక మనం ఈ బంగాళదుంప కూడా వేసుకోండి. బంగాళదుంప కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోండి. అందులో కొద్దిగా చింతపండు గుజ్జు అండి, ఒక చిన్న స్పూన్తో వేసుకోండి గుజ్జు. కొద్దిగా నీళ్ళు వేసుకొని చిన్న మూత పెట్టుకొని మరగనివ్వండి. స్లో ఫ్లేమ్తో ఉడకనివ్వండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి కూడా బాగుంటుంది కూర. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్. బాయ్.